మహాభారత యుద్ధం ప్రారంభం కావడానికి ముందు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఆ సంఘటనలో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి పేరు బార్బరికుడు. చాలా మందికి ఆయన గురించి పూర్తిగా తెలియదు, కానీ మహాభారత కథలో ఆయన పాత్ర చాలా కీలకమైనది. బార్బరికుడు ఎవరో తెలుసా? ఆయన భీముడి కుమారుడైన ఘటోత్కచుడి కుమారుడు. అంటే బార్బరికుడు భీముని మనవడు. చిన్నప్పటి నుంచే ఆయనకు యుద్ధ విద్యలపై అపారమైన ఆసక్తి ఉండేది. కఠిన సాధనతో ఆయన అత్యంత శక్తివంతమైన యోధుడిగా మారాడు. బార్బరికుడు తన తల్లి దగ్గర ఒక వాగ్దానం చేశాడు. నేను ఎప్పుడూ బలహీనుల పక్షాన మాత్రమే యుద్ధం చేస్తాను అని మాట ఇచ్చాడు. ఆ మాటను ఆయన ఎంతో గౌరవంగా తీసుకున్నాడు. ఇదే వాగ్దానం తర్వాత మహాభారత యుద్ధంలో ఒక పెద్ద సమస్యగా మారబోతుందని అప్పట్లో ఎవ్వరికీ తెలియదు. మహాభారత యుద్ధం జరగబోతుందని తెలిసినప్పుడు బార్బరికుడు కూడా ఆ యుద్ధాన్ని చూడాలని మరియు అందులో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు. ఆయన వద్ద 3 అద్భుతమైన బాణాలు ఉండేవి. ఆ 3 బాణాలకు అసాధారణమైన శక్తి ఉండేది. ఆ బాణాల శక్తి ఎంత గొప్పదంటే మొదటి బాణం లక్ష్యంగా పెట్టిన ప్రతి దానిని గుర్తు పెట్టుకుంటుంది. రెండో బాణం నాశనం చేయాల్సిన వాటిని గుర్తు చేస్తుంది. మూడో బాణం వదిలితే గుర్తు పెట్టుకున్న లక్ష్యాలన్నిటిని ఒక్కసారిగా నాశనం చేస్తుంది. అంతటి శక్తి ఉన్న బాణాలు ఆయన వద్ద ఉండడం వలన బార్బరికుడు యుద్ధంలో అడుగు పెడితే ఫలితం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ఇలా బార్బరికుడు మహాభారత యుద్ధానికి బయలుదేరిన సమయంలో ఆయనను ఒక అపరిచిత బ్రాహ్మణుడు ఆపాడు. ఆ బ్రాహ్మణుడు ఎవరో తెలుసా? ఆయనే శ్రీకృష్ణుడు. కానీ బ్రాహ్మణుడి వేషంలో వచ్చాడు. ఆ బ్రాహ్మణుడు బార్బరికుడిని చూసి ఒక ప్రశ్న అడిగాడు. నువ్వు ఈ మహాభారత యుద్ధానికి ఎందుకు వెళ్తున్నావు అని ప్రశ్నించాడు. దానికి బార్బరికుడు ధైర్యంగా సమాధానం ఇచ్చాడు. నేను బలహీనుల పక్షాన యుద్ధం చేయడానికి వెళ్తున్నాను అని అన్నాడు. అప్పుడు బ్రాహ్మణుడు బార్బరికుడిని మళ్ళీ ప్రశ్నించాడు. నువ్వు బలహీనుల పక్షాన యుద్ధం చేస్తానని అంటున్నావు. అయితే యుద్ధంలో ఒక పక్షం బలహీనంగా మారితే నువ్వు వారి పక్షాన చేరతావు. అలా చేస్తూ ఉంటే చివరికి ఏమవుతుందో తెలుసా అని అడిగాడు. బార్బరికుడు కొద్దిసేపు ఆలోచించాడు. కానీ తన నిర్ణయంపై అతనికి పూర్తి నమ్మకం ఉంది. ఎవరు బలహీనంగా ఉంటారో నేను వారి పక్షాన నిలబడతాను. అదే నా వాగ్దానం అని ధైర్యంగా సమాధానం ఇచ్చాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు బార్బరికుడి శక్తిని పరీక్షించాలని అనుకున్నాడు. ఆయన దగ్గర ఉన్న బాణాల శక్తి నిజంగానే అంత గొప్పదా లేదా అని తెలుసుకోవాలనుకున్నాడు. దగ్గరలో ఉన్న ఒక పెద్ద చెట్టును చూపిస్తూ ఈ చెట్టులో ఉన్న అన్ని ఆకులను ఒకే బాణంతో గుర్తు పెట్టగలవా అని అడిగాడు. బార్బరికుడు చిరునవ్వుతో తన విల్లు తీసుకున్నాడు. మొదటి బాణాన్ని చేతిలో పట్టుకొని చెట్టు వైపు గురిపెట్టాడు. కానీ ఆ బ్రాహ్మణుడు ఒక చిన్న పరీక్ష చేయాలని అనుకున్నాడు. చెట్టులోని ఒక ఆకును తీసి తన పాదం కింద దాచాడు. బార్బరికుడు బాణాన్ని వదిలిన వెంటనే ఆ బాణం అద్భుతంగా పనిచేయడం ప్రారంభించింది. చెట్టులో ఉన్న ప్రతి ఆకును తాకుతూ ఒక్కదాన్ని కూడా వదలకుండా గుర్తుపెట్టింది. అంతేకాదు చివరికి ఆ బాణం బ్రాహ్మణుడి పాదం చుట్టూ తిరగడం ప్రారంభించింది. ఆ దృశ్యం చూసి బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయాడు. వెంటనే తన పాదాన్ని పైకి తీసి చూశాడు. తన పాదం కింద దాచిన ఆకును కూడా ఆ బాణం గుర్తు పెట్టేందుకు ప్రయత్నిస్తుందని ఆయనకు అర్థమైంది. అప్పుడు బ్రాహ్మణుడు బార్బరికుడి శక్తి ఎంత అపారమో పూర్తిగా గ్రహించాడు. ఈ యోధుడు యుద్ధంలో పాల్గొంటే యుద్ధ ఫలితం పూర్తిగా మారిపోతుందని ఆయనకు స్పష్టమైంది. అప్పుడు బ్రాహ్మణుడు మరొక ముఖ్యమైన ప్రశ్న అడిగాడు. ఈ మహాభారత యుద్ధంలో నువ్వు మొదట ఎవరి పక్షాన నిలబడతావు అని అడిగాడు. బార్బరికుడు ఆలస్యం చేయకుండా సమాధానం ఇచ్చాడు. యుద్ధం ప్రారంభంలో కౌరవులు బలంగా ఉంటారు కాబట్టి నేను పాండవుల పక్షాన నిలబడతాను. కానీ పాండవులు బలంగా మారితే నేను కౌరవుల పక్షాన మారిపోతాను అని స్పష్టంగా చెప్పాడు. ఈ సమాధానం విన్న బ్రాహ్మణుడు లోలోపల ఆలోచనల్లో పడ్డాడు. బార్బరికుడు యుద్ధంలో ఉంటే అతను ఎప్పటికప్పుడు పక్షాలు మారుతూ చివరికి యుద్ధాన్ని పూర్తిగా నాశనం చేసే అవకాశం ఉందని ఆయనకి అర్థమైంది. ఈ విషయం పూర్తిగా అర్థమైన తర్వాత బ్రాహ్మణుడు ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. బార్బరికుడు యుద్ధంలో పాల్గొంటే మహాభారత యుద్ధం యొక్క అసలు ఉద్దేశం పూర్తిగా మారిపోతుందని ఆయన గ్రహించాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన అసలు స్వరూపాన్ని చూపించాడు. బార్బరికుడు ఆశ్చర్యంతో చూశాడు. తన ముందున్న బ్రాహ్మణుడు మరెవరో కాదు, శ్రీకృష్ణుడు అని తెలుసుకున్నాడు. వెంటనే భక్తితో ఆయనకు నమస్కారం చేశాడు. అప్పుడు శ్రీకృష్ణుడు బార్బరికుడిని చూసి ఒక ఆశ్చర్యకరమైన వరం అడిగాడు. ఈ మహాభారత యుద్ధానికి ముందు నాకొక దానం కావాలి. నువ్వు నీ తలని నాకు దానం చెయ్యాలి అని అన్నాడు. ఈ మాట విన్న బార్బరికుడు ఒక్క క్షణం కూడా వెనకడుగు వేయలేదు. కానీ ఆయన మనసులో ఒక కోరిక మాత్రం ఉంది. ప్రభు, నేను నా తలని మీకు దానం చేస్తాను. కానీ ఒక కోరిక ఉంది. ఈ మహాభారత యుద్ధాన్ని మొత్తం నా కళ్ళతో చూడాలని ఉంది అని వినమ్రంగా కోరాడు. శ్రీకృష్ణుడు బార్బరికుడి భక్తిని చూసి సంతోషించాడు. ఆయన కోరికను అంగీకరించాడు. వెంటనే బార్బరికుడు తన తలను దానం చేశాడు. శ్రీకృష్ణుడు ఆ తలను ఒక ఎత్తైన కొండపై ఉంచాడు. అక్కడి నుండి మొత్తం కురుక్షేత్ర యుద్ధం స్పష్టంగా కనిపించేలా చేశాడు. మహాభారత యుద్ధం పూర్తయిన తర్వాత పాండవులకు ఒక సందేహం వచ్చింది. ఈ యుద్ధంలో నిజంగా ఎవరి వల్ల విజయం సాధ్యమైంది అని వారు ఆలోచించారు. అప్పుడు శ్రీకృష్ణుడు వారికి ఒక సమాధానం ఇచ్చాడు. ఈ యుద్ధాన్ని మొత్తం చూసిన వ్యక్తి బార్బరికుడే, కాబట్టి ఆయననే అడుగుదాం అని
అన్నాడు. పాండవులు బార్బరికుడి తలను దగ్గరికి వెళ్లి అదే ప్రశ్న అడిగారు. ఈ మహాభారత యుద్ధంలో నిజంగా ఎవరి వల్ల విజయం సాధ్యమైంది అని అడిగారు. అప్పుడు బార్బరికుడు ఒక ఆశ్చర్యకరమైన సమాధానం ఇచ్చాడు. నేను ఈ యుద్ధాన్ని మొత్తం గమనించాను, కానీ యుద్ధంలో ఎక్కడ చూసినా ఒకే శక్తి కనిపించింది. అది శ్రీకృష్ణుడి సుదర్శన చక్రం. అదే ప్రతి చోట శత్రువులను నాశనం చేస్తూ కనిపించింది అని చెప్పాడు. ఈ సమాధానం విన్న పాండవులు ఆశ్చర్యపోయారు. యుద్ధ విజయంలో శ్రీకృష్ణుడి పాత్ర ఎంత ముఖ్యమో వారికి పూర్తిగా అర్థమైంది. ఆ రోజు నుండి బార్బరికుడిని ఒక మహాభక్తుడిగా గౌరవించారు. తర్వాత కాలంలో ఆయనను ఖాట్షామ్ అనే పేరుతో ప్రజలు పూజించడం ప్రారంభించారు. ఆయన భక్తి, త్యాగం మరియు ధైర్యం నేటికి కోట్లాది మంది భక్తులకు ఒక గొప్ప ఆదర్శంగా నిలిచారు. ఇలాంటి మరెన్నో మిస్టరీల కోసం ఇప్పుడే జ్ఞానదీవిని సబ్స్క్రైబ్ చేసుకోండి.